అర్జున్ చుట్టుముట్టిన వివాదాల మూలాలను ఒకసారి పరిశీలిద్దాం. సినిమాల విడుదల సందర్భంగా గతంలో కూడా తొక్కిసలాట్లు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో అవి వివాదాస్పదం కాలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమా నటులను ప్రజలు ఇష్టపడడంతో పాటు గౌరవించేవారు. ఇప్పుడు సినిమా నటులకు స్టార్డమ్ మాత్రమే ఉంటోంది, గౌరవం ఉండడం లేదు. దీనికి తోడు తెలుగునాట రాజకీయాలు ఎక్కువ. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ కు అంత స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు తెలిపిన అభ్యర్థి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ప్రజలు సినిమా వాళ్లను స్టార్లుగానే చూస్తారు గాని ఎన్నికలకు వచ్చేసరికి వారిని గుడ్డిగా ఆదరించరని స్పష్టమవుతోంది. ఈ వాస్తవం తెలుసుకోకుండా నటులు స్టార్డమ్ ను తలకెక్కించుకొని తమను తాను డెమిగాడ్స్ గా భావిస్తూ భ్రమంలో బ్రతుకుతుంటారు. బౌన్సర్లను కాపలాగా పెట్టుకొని దర్పం వలకబోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది. తొక్కిస్లాట్ సంఘటనపై అల్లు అర్జున్ వెంటనే స్పందించకపోవడం, తర్వాత 25 లక్షల రూపాయల పరిహారాన్ని రేవతి కుటుంబానికి ప్రకటించడం జరిగింది. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనను తప్పు పట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు బన్నీ. ఈ సలహాను ఆయనకి ఎవరిచ్చారో తెలీదు. ఫలితంగా ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్ కు చెప్పడానికి ఎవరూ సిద్ధపడలేదట. హీరో గారికి కోపం వస్తుందని, మూడ్ మారిపోతుందని ఆయన చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయినా తండ్రిగా కల్పించుకుని విలేకరుల సమావేశం వద్దు అని కుమారుణ్ణి వారించుండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. మొత్తం మీద ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఈ వ్యవహారం పుణ్యమా అని మొత్తం చిత్ర పరిశ్రమ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం జరపడానికి కూడా చిత్ర పరిశ్రమ ప్రముఖులు సాహసం చేయలేకపోయారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు చొరవ తీసుకుని చిత్ర పరిశ్రమ ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. సినిమాల నిర్మాణానికి అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఇందుకోసమైతే సదరు సమావేశం అవసరమే లేదు. అంటే తమ మనసులోని కోర్కెలను ముఖ్యమంత్రి ముందు చెప్పుకోవడానికి కూడా చిత్ర పరిశ్రమ పెద్దలు సాహసం చేయలేకపోయారు. శాసనసభలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపు విషయం గురించి చిత్ర పరిశ్రమ ప్రముఖులు అడగలేకపోయారని భావించాలి. ముఖ్యమంత్రిని శాంతింపచేయడమే ప్రధాన ఎజెండా కనుక ఆ దిశగా సినీ ప్రముఖులు కొంతమేరకు సక్సెస్ అయ్యారని భావించవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం మొహమాట పడకుండా సినిమా వాళ్లకు షరతులు విధించారు. ప్రభుత్వ సహకారం కావాలంటే మాదక ద్రవ్యాలను అరికట్టడంలో, టూరిజం ప్రమోషన్ కు సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేయాలని ఖరాఖండిగా చెప్పారు. దీంతో తానేమిటో రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిని శాంతింపజేయడానికి సినిమా ప్రముఖులు శాలువాలు కప్పి బొకేలివ్వడంలో పోటీ పడ్డారు. సమీకృత గురుకులాల అభివృద్ధికి, సినిమాల ప్రదర్శనపై శిస్తు విధిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అన్నిటికీ తలలూపిన సినిమా ప్రముఖులు తమకేం కావాలో అడగలేకపోయారు. మొత్తం మీద అల్లు అర్జున్ ప్రారంభంలో కొంత లౌక్యం ప్రదర్శించుంటే ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్లా తేలిపోయి ఉండేది. తెలుగు స్టార్లు, ఆ మాటకొస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని, రాజకీయ అధికారానికి తల వంచకపోతే తిప్పలు తప్పవని ఈ వ్యవహారంతో మరోమారు స్పష్టమైంది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి వాళ్ళు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఉండాలంటే అణిగి మణిగి ఉండాలని, లేదంటే ఆంధ్రాకు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేయడం సమంజసం కాదు. మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మద్రాసులో స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు ఆహ్వానించారు. అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, కృష్ణ వంటి వాళ్లకు స్టూడియోల నిర్మాణాలకు భూములు కేటాయించారు. సినిమా ప్రముఖుల నివాసాల కోసం ప్రస్తుత ఫిలిం నగర్లోని స్థలాలు కూడా ఆయనే కేటాయించారు. చెన్నారెడ్డితో పాటు ఆ తర్వాత ముఖ్యమంత్రుల కృషి కారణంగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక దురదృష్టకర సంఘటన జరిగిన కారణంగా ఉంటే ఉండండి, లేదంటే పోండి అని హెచ్చరించడం సమర్థనీయం కాదు. ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంటుంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా బలుపు కొంతమేరకు తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్ తో ఫోటో దిగడానికి నిరాకరించిన ముఖ్యమంత్రినే మార్చినట్టు చూపించుండవచ్చు కానీ నిజ జీవితంలో ముఖ్యమంత్రులతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తెలిసొచ్చింది. సంధ్యా థియేటర్ సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ఖండించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పుకుంటున్నప్పటికీ ఈ ఖండనల వల్ల ఆయనకు రాజకీయం అంటుకుంది. అరెస్టు సమయంలోనూ జైలు నుంచి తిరిగి వచ్చినప్పుడు అల్లు అర్జున్ ను పరామర్శించడానికి సినిమా ప్రముఖులు బారులు తీరడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ కు కోపం తెప్పించుంటుంది. ఆయనకు కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, పరామర్శలు ఎందుకు అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పు చేశారు. ఆయన కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సిల్లీ తప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. చంద్రబాబును రేవంత్ కూడా గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను పరామర్శించడం అంటే రేవంత్ సర్కార్ తప్పు చేసిందన్న భావన ప్రజల్లో కల్పించడమే అవుతుంది. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ముఖ్యంగా స్టార్లు తమ పరిధులను గుర్తించి మెలగడం మంచిది. చిత్ర పరిశ్రమ మొత్తం టర్నోవర్ ఏడాదికి 2-3 వేల కోట్లకు మించి ఉండదు. ఇంతకంటే ఎక్కువ టర్నోవర్తో వ్యాపారాలు చేస్తున్న సంస్థలు హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఉన్నాయి. వారెవ్వరికి దక్కని గుర్తింపు, గౌరవం చిత్ర పరిశ్రమ వారికి వస్తున్నాయంటే అందుకు గ్లామర్ ప్రధాన కారణం. ఈ గ్లామర్ ను గ్లామర్ గానే చూడకుండా తాము ఇంత, తాము అంత అనుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. సినిమా పరిశ్రమ వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోంది. ఈ వాస్తవాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు గుర్తుంచుకోవాలి. అతి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడం, పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవడానికై టికెట్ ధరలను 1000 రూపాయల వరకు పెంచడం, ప్రేక్షకులపై భారం మోపడం దీర్ఘకాలంలో మంచిది కాదని చిత్ర పరిశ్రమ గుర్తించాలి. మితిమీరిన అహంకారం వల్ల అనర్థమే తప్ప ప్రయోజనం ఉండదు. అల్లు అర్జున్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పుష్ప 2 సినిమా సక్సెస్ ను కూడా ఆయన ఆస్వాదించలేకపోతున్నారు. సినిమా బాగా రావడానికే అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడతారని, ఆయనలా కష్టపడే నటుడు మరొకరు లేరని నిర్మాతలు చెబుతూ ఉంటారు. కష్టపడే మనస్తత్వంతో పాటు కాస్త వినయం కూడా అలవర్చుకుంటే అల్లు అర్జున్ మరిన్ని విజయాలను అందుకుంటారు. మొన్నటి సమావేశం తర్వాత వివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మునుముందు ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమ పైనే ఉంటుంది. ప్రేక్షకుల్లో నటులపై ఉండే క్రేజ్ ను సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకునే విధానానికి చిత్ర పరిశ్రమ ఇకనైనా స్వస్తి చెప్పాలి. సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు మొదటి ఆటను ప్రేక్షకులతో కలిసి కూర్చొని థియేటర్లలో చూసే విధానానికి స్టార్లు కూడా దూరంగా ఉండాలి. ఏ సినిమాకైనా మొదటి ఆటలో ఆ హీరో అభిమానులు అధికంగా వస్తారు. అలాంటప్పుడు వారి మధ్యకు వెళ్ళి సినిమా చూస్తే
తొక్కిసలాట జరగకుండా ఉంటుందా? మొత్తం మీద అదంతా నీ వల్లే అనే నిందను బన్నీ భరించాల్సొస్తోంది. ఇతర స్టార్లు భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తమ దాకా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.